వరంగల్ జిల్లాలోని వీధి కుక్క సైరై వ్యవహారం చేసింది. కనపడ్డ వారిపై విరుచుకుపడి గాయపరిచింది. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని తండాలో సంచరించి పలువురిపై దాడి చేసి 7గురిని రక్తం వచ్చేలా కరిచింది. ఒకే కుక్క 3 గ్రామాలకు తిరిగి దాడికి తెగపడింది. ఈ దాడిలో మూగ జీవాలు కూడా తీవ్ర గాయాల పాలయ్యాయి. అప్రమత్తమైన గ్రామస్తులు ప్రమాదకరంగా సంచరిస్తూ దాడి చేస్తున్న కుక్కను చంపివేశారు. కుక్క దాడిలో గాయపడ్డ చిన్నారులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మొత్తం 7 మంది రావడం జరిగింది. వచ్చిన వెంటనే వాళ్ళందరికీ టీటీ ఏఆర్వి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ సలైన్ వాటర్ తోటి సోపు తోటి క్లీన్ చేయడం జరిగింది. ఎంజిఎం సూపరింటెండెంట్ గారితో కూడా నేను ఫోన్ చేసేసి ఎంజిఎం సూపరింటెండెంట్ గారితో ఇమ్యూనోగ్లోబిన్స్ పిచ్చి కుక్కలు కాబట్టి ఇమ్యూనోగ్లోబిన్స్ కంపల్సరీ వీళ్ళకి అవసరం కాబట్టి హై కాస్ట్ కాబట్టి ఈ మా 30 బెడ్ హాస్పిటల్లో అవైలబుల్గా లేదు కాబట్టి నియర్ బై ఉన్న టీచింగ్ హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్కి వీళ్ళను రిఫర్ చేస్తున్నాము. అందరినీ ఎందుకంటే డీప్గా ఉన్నాయి కాబట్టి పిచ్చి కుక్క కాబట్టి డీప్గా ఊన్స్ డీప్గా కలిసింది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఇమ్యూనోగ్లోబిన్స్ అవసరం కాబట్టి ఎంజిఎం ఆసుపత్రికి కంపల్సరీగా మేము రిఫర్ చేస్తున్నాం. ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో కూడా నేను మాట్లాడాను. అక్కడ ఉన్న లోకల్ డాక్టర్లు ఆర్ఎంఓ లోకల్ డాక్టర్లతో మాట్లాడి బాధ్యత తీసుకొని ఈ డీసీ తండా పిల్లలకు అక్కడ కూడా మేము ఫోన్లో మాట్లాడి దేశాల నుంచి వచ్చిన ఈ 7 మందికి అక్కడ కూడా లోకల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ట్రీట్మెంట్ సకాలంలో అందేటట్టు చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. నీలగిరి సైన్ తండా సామి తండా డిస్ట్రిక్ట్ తండా వరకు కుక్క ఎర్రి కుక్క వచ్చి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఎర్రి కుక్క అది ఒక 7-10 మందితో కలిసింది. గవర్నమెంట్ దయచేసి కుక్కల మీద చర్య తీసుకొని చంపగలరని మనం వేసి కోరుకుంటున్నాం గవర్నమెంట్కు. 7 కలిసినాయి. 7 ప్రాణగండంలే కదా ఎరుకు కంటే ఇంకా ఇద్దరు వస్తాను. 7 మందికి 2 వస్తాను. ఇది మరి కుక్కల మీద చరిత్ర తీసుకోవాలి. కుక్కలు మాత్రం ప్రాణగండం ఉన్నది జనానికి. ఇది మాత్రం కుక్కల మాత్రం చరిత్ర తీసుకొని మాత్రం కుక్కలకు చంపగలరా.